వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గంగమ్మ జాతర పార్ట్ 3తో ముందొచ్చేసాను. నడి గంగమ్మని నడి వీధిలో ప్రతిష్ఠించడం చేసిన తర్వాత ఆ రాత్రి ఇంట్లో అన్నము, తర్వాత నాన్ వెజ్, పిండి దీపాలతో కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ఆరతి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నడి వీధిలో గంగమ్మను ప్రదర్శించిన తర్వాత ఏ టు జెడ్గా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాలను ఎంజాయ్ చేస్తారు. మన ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ సంబరాలనంతా కూడా చాలా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. కుల మత భేదాలకు అతీతంగా ఈ సంవత్సరానికి వచ్చే ఈ జాతరని ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. చూస్తూ ఉం ఆల చూసి ఆ చూస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ రకరకాలైన అన్ని రకాల చిన్నపిల్లల నుంచి పెద్దపిల్లల వరకు టాయ్స్, తర్వాత రకరకాలైన పాత్రలు, గాజులు, స్టిక్కర్సు, పూసల దండలు షోరూంలో ఒక్కొక్క పూసల దండ 1000 రూపీస్ అమ్ముతుంది. ఇక్కడ 150 రూపీస్‌కే లభ్యమైంది. ఈ విధంగా చిరు వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారం అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని అన్ని పీచు మిఠాయి, పానీపూరి, తర్వాత చిప్సు, ఐస్ క్రీమ్సు, రకరకాలవన్నీ అన్నీ కూడా ఇప్పుడు రకరకాలైన ఇయర్ రింగ్స్ కూడా షోరూంలో 1000 రూపీస్ అలా చెప్పబడింది. ఇక్కడ 150 రూపీస్, 250 రూపీస్‌కే లభ్యమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.